ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్యం. అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? బ్రహ్మ రాసిన మన తలరాతను మార్చడం సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. ఎలాగైతే మనం రాసుకున్న రాజ్యాంగాన్ని తిరిగి మార్చి రాసుకుంటామో అలాగే బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ ద్వారానే తిరిగి మార్చుకునే అవకాశం జ్యోతిష్య శాస్త్రం కల్పించింది. ఒక వ్యక్తి తన జీవితంలో జరగబో చెడును తగ్గించడానికి జాతకం ఉపయోగపడుతుంది. మరి అలాంటి జాతక చక్రం వేయాలంటే ఎంత అనుభవం ఉండాలి? అలాంటి అనుభవం ఉన్న జ్యోతిష శాస్త్ర పండితుడికి నిలువెత్తు నిదర్శనమే మన వేణుస్వామి గారు. మన తెలుగు గడ్డపై పుట్టి తన విద్యతో, విద్వత్తుతో, అనుభవంతో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు దక్షిణ భారతంలోనూ అటు ఉత్తర భారతంలోనూ తన అపార జ్యోతిష పాండిత్య ప్రతిభను కనబరుస్తూ తన విజయకేతనం ఎగురవేస్తున్నారు. ముఖ్యంగా మన వేణుస్వామి గారు సినీ రాజకీయ జ్యోతిష్యంలో నిష్ణాతులు. సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్లు రాణించాలంటే వారి జాతకం ఎలా ఉండాలి? వారు అద్భుతంగా రాణించాలంటే ఏం చేయాలి? అలాగే ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎప్పుడు విడుదల చేయాలి? వీటితో పాటు సినిమాల విడుదల ముందే వాటి జయాపజయాల గురించి చెప్పడం. పవన్ కళ్యాణ్ జాతక రీత్యా ఈయనది మకర రాశి జాతకులు. 2017లో ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంది. ప్రజెంట్ గురు మహర్దశ నడుస్తూ ఉంది. గురు చండాల యోగంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈయనకు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. మనకు రేపు ఇవాళ రిలీజ్ అవుతున్నటువంటి గబ్బర్ సింగ్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అలాగే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ల సినీ రాజకీయ భవిష్యత్తుని తేల్చేసింది మన వేణుస్వామి గారే. రాజకీయ రంగంలోకి కూడా ఎన్టీఆర్ ప్రవేశించడం జరుగుతుంది. 2017లో ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునేటువంటి ఒక నిర్ణయము 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాబోతా ఉంది. ఇక రాజకీయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం సుమారు 2 ముఖ్యమంత్రులకు ప్రాణగండాలు లేదా ఆరోగ్య భంగాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అవి ఆకాశ మార్గంలో అవ్వచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య భంగంలో ఏర్పడడం వల్ల కూడా సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి గారులకు సంబంధించిన బెయిల్ వ్యవహారాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడు తేదీ, చంద్రబాబు కేసీఆర్ గార్ల రాజకీయ భవిష్యత్తు, వారి ఆరోగ్య విషయాలను మరియు వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గురించి. తమిళనాడు విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే అక్కడ నెక్ టు నెక్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గెలిచే వాళ్ళు ఒక్కళ్ళుగా కనిపిస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరా రిజల్ట్ వచ్చే నాటికి ఆ గెలుపు మారిపోయి వేరే వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని నెలల ముందుగానే వేణుస్వామి గారు చెప్పినట్టుగానే అక్షర సత్యాలయ్యాయి. ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి అతని ఎమ్మెల్యే కాగలడా, మంత్రి కాగలడా, అతనికి రాజయోగం ఉందా, ఒకవేళ లేకపోతే జాతకరీత్యా ఏం చేయాలి, వాటిని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలియజేయడంలో వేణుస్వామి గారిది అందెవేసిన చేయి. ఒక వ్యక్తికి ఉన్నటువంటి కాలసర్పదోషం, కుజదోషం, కళత్ర దోషం మరియు నాగదోషం లాంటి సకల దోషాలకు జాతకరీత్యా, గ్రహగమన రీత్యా ఎలాంటి నివారణోపాయాలున్నాయో తెలియజేసి తమ తాంత్రిక పూజల ద్వారా ఆయా దోషాలను నివృత్తి చేయగల దిట్ట మన వేణుస్వామి గురువు గారు.